హాయ్ రజిత. హాయ్ మ్యామ్. ఇప్పుడు నీకు సెకండ్ చైల్డ్ తోటి హ్యాపీగా ఉన్నావు, ఎస్ మ్యామ్. ఇద్దరు పిల్లలు. వెరీ హ్యాపీ మ్యామ్. కానీ నీ జర్నీ అంతా నేను దగ్గరుండి చూశాను. ఎస్ మ్యామ్. ఏంటంటే ముందుగా నీకు మిస్క్యారేజెస్ అవ్వడము, తర్వాత ప్రెగ్నెన్సీలో నీకు డయాబెటీస్ డిటెక్ట్ అవ్వడము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, అండ్ మధ్యలోనేమో నీకు పీసీఓఎస్ కూడా డిటెక్ట్ అవ్వడము. సో ఇవన్నీ నువ్వు దాన్ని ఫేస్ చేసావు, ధైర్యంగా ఎదుర్కొన్నావు, ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఇద్దరు బేబీస్ తోటి ఉన్నావు. సో నీలాంటి ఇష్యూస్ తోటి చాలామంది లేడీస్ వస్తుంటారు నా దగ్గరికి. సో అటువంటి వారికి నువ్వు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి నీ సలహాలు ఏంటి వాళ్ళకి? నేను ఫస్ట్ కన్సీవ్ అయిన తర్వాత ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ నాకు జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ అయింది. ఇమ్మీడియట్గా మేడం కాల్ చేసి నీకు మెడికేషన్ డైట్ ఫాలో కావడం కానీ మెడికేషన్ కానీ ఇమ్మీడియట్గా సజెస్ట్ చేశారు. ఇంత ప్రీవియస్ నాకు మిస్క్యారేజెస్ అయ్యాయి మేడం, ఎలా మేడం అంటే నో డోంట్ వరీ మేము ఉన్నాం, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అన్నట్టు మేడం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు ఫస్ట్ బేబీ బాయ్ పుట్టాడు, తను చాలా హెల్తీ ఉన్నాడు. ఇప్పుడు 2 years ఫస్ట్ బేబీ. ఆఫ్టర్ దట్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయినప్పుడు కూడా మేడం నీకు కన్సీవ్ అయినప్పుడు అడిగితే మేడం వెదర్ వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ నాట్, అప్పుడు కూడా మేడం విత్ స్టాఫ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఏం కాదు మేము ఉన్నాం, యూ కెన్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అని అన్నారు. ఇప్పుడు నాకు సెకండ్ బేబీ కూడా బేబీ బాయ్ పుట్టాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కానీ మేడం అండ్ స్టాఫ్ మాత్రం నాకు ఎనీ టైం సపోర్ట్ ఇచ్చారు. త్రూ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ ఇస్తారో సేమ్ అలాగే ఫీల్ అయ్యాను నేను. నాకు 2 సిజరీన్స్ అయ్యాయి కానీ నేను నెక్స్ట్ డేనే నడవగలిగాను. సో విన్నారు కదా రజిత ఏం చెప్పిందో. ముందు మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఫ్యూచర్లో అసలు మేము ప్రెగ్నెన్సీ వస్తుందా, వచ్చినా అది సక్సెస్ఫుల్గా అవుతుందా అని భయాలు పెట్టుకుంటారు కపుల్స్లో. సో ఇటువంటివి లేకుండా ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఎలా టాకిల్ చేయాలి అండ్ మెడిసిన్స్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా యూ విల్ సక్సీడ్ వన్ డే. థ్యాంక్ యూ.